సార్ నేను అంబేద్కర్ని ఎప్పుడు చూడలేదు సార్, కానీ మరో అంబేద్కర్ని తయారు చేసే అవకాశం మనకు వచ్చింది. వీ షుడ్ నాట్ లీవ్ దిస్ ఛాన్స్ సార్. ఏం మాట్లాడుతున్నావయ్యా? వాట్ డూ యూ మీన్? నిజం సార్, 2 వారాల్లో రాజ్యాంగం మొత్తం చదివేశాడు సార్. నాకే 10 సంవత్సరాలు పట్టింది సార్ చదవడానికి. బట్ ఐఎమ్ స్టిల్ నాట్ యాజ్ పర్ఫెక్ట్ యాజ్ హిమ్ సార్. హీ డజంట్ డిజర్వ్ దిస్. హిస్ పొటెన్షియల్ ఈస్ ఇమ్మర్సివ్. బట్ ప్లీజ్ అతను ఒక మంచి కాలేజ్లో సీట్ ఇప్పించండి సార్. నమ్మలేకపోతున్నాయ్యా, బట్ లీపై నమ్మకం చెప్తున్నాను. ఐ విల్ అరేంజ్ ది మీటింగ్ విత్ ప్రొఫెసర్ అండ్ లాయర్స్ టు నో హిస్ టాలెంట్. థ్యాంక్ యూ సార్. హలో, arrange me a meeting with senior professors and lawyers as early as possible. Okay? ఎందుకు సార్? To test a student. ఇప్పుడు చెప్పబోయా అసలు ఏం జరిగింది? గుడ్ మార్నింగ్ సార్. Good morning students. Today we are going to discuss about the outstanding features of our constitution. అంటే క్లాస్ బయట నిల్చున్నాయని రాశారనా? Don't make jokes in my class, okay? The Constitution of India is remarkable for many outstanding features. Though our constitution may be said to be a borrowed constitution, the credit of its framers lies in gathering the best features of each. Sir, I have doubt, sir. Is our constitution is really borrowed or copied? Might be. రాసిన అయితే అలాంటోడే పక్క దేశం జాలతో చదువుకున్నాడు. That's what you are teaching, sir. But it doesn't look like you have respect for it. What kind of a teacher are you, sir? I never wanted to. My father forced me into this. But still, how dare you raise your voice at me? మీ ఒపీనియన్తో స్టూడెంట్స్ని మిస్గైడ్ చేస్తున్నారు సార్. దట్స్ రాంగ్. అది కాదురా తప్పు. నేను అందరిలో కూర్చోబెట్టి చదివిస్తున్నాను చూసావా, అది తప్పు. ఇలా రాసిన తప్పు. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్, సార్. సరేరా, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు. చెప్తే తప్పు నాదని ఒప్పుకుంటా. రాజ్యాంగాన్ని ఎంతమంది రాశారా? తెలీదు. చదువు రాదు కానీ నీతులు చెప్పడం మాత్రం వచ్చు. నౌ గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. మే ఐ కమ్ ఇన్, సార్? Okay, let's continue the class. Reservation is a policy of affirmative action. Sir, was the constitution written with bias or is it just hypocrisy in the name of equality? రాజ్యాంగం పక్షపాతం కాదు. పక్షపాతం వల్ల నష్టపోయిన వాళ్ళకు రక్షణ. అది వేషం కాదు, న్యాయం. ఈక్వాలిటీ ఈజ్ ఏ రూల్. ఈక్విటీ ఈజ్ జస్టిస్ ఇన్ యాక్షన్. సమానత్వం అంటే అందరికి ఒకేలా ఇవ్వడం కాదు, ఎవరికి ఎంత అవసరమో అంత ఇవ్వడం. అంతెందుకు, నీకు ఓటు హక్కు ఇచ్చింది ఎవరు? అంబేద్కర్. అదొక్కటే కాదు, మెన్ అండ్ ఉమెన్స్ కి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చారు. 12 అవర్స్ ఉండాల్సిన వర్క్ పీరియడ్ ని 8 to 10 అవర్స్ చేశారు. ఈ రోజు ఇలా నువ్వు, నేను, మనందరం ఒకే కాలేజీలో ఒకే గాలి పీలుస్తూ బ్రతుకుతున్నామంటే ఆయన వల్ల. అలాంటి ఆయన్ని మీరు జోక్ చేశారు, మీరు తక్కువ చేసి మాట్లాడారు. అకార్డింగ్ టు ఆర్టికల్ 15, నో డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ అండ్ రిలీజన్. సార్, ఆ రోజు నన్ను అడిగారు కదా రాజ్యాంగాన్ని ఎంతమంది రాశారని. అరౌండ్ 299 people were involved in writing. But the main 7 members of drafting committee, Ambedkar, Iyengar, Mittar, Munshi, Iyer, Sadullah and Khaitar. But if one name stands taller, it is Dr. B.R. Ambedkar. Because he didn't just write, he gave the voice of justice. కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, బడికెళ్తే తప్పు, గుడికెళ్తే తప్పు, ఆఖరికి నీళ్లు తాగినా తప్పు,
ఒకానొక సమయంలో అంటరానితనం పేరుతో అణగదొక్కారు. అలాంటి సమయంలో అణగారిన ప్రజల తరపున విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు. మూగపోయిన అట్టడుగు వర్గాల ప్రజలకు గొంతై నిలిచాడు. ఆయనే బిఏ, ఎంఏ, ఎంఎస్సి, టిఎస్సి, పిహెచ్డి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆర్థిక నిపుణుడు, దళితోద్ధారకుడు, మహామేధావి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అలాంటి ఆయన మీద మీరు జోక్ చేశారు, మీరు సమర్థించారు. ఆర్టికల్ 21A, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ ప్రివిలేజ్, ఇట్ ఈజ్ ఏ రైట్. ఆర్టికల్ 17, అన్టచబిలిటీ ఈజ్ ఏ అబాలిషన్. ఆర్టికల్ 15, నో డిస్క్రిమినేషన్. ఆర్టికల్ 21, రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ. ఇవన్నీ నీకెలా తెలుసు? చదివేశావా మొత్తం? Sir, under this section, I have right to proceed legally. I can file a case on you. ఎప్పటికైనా మారితే మంచిది, లేదా ఇదేంటో తెలుసుగా, దీని పవర్ ఏంటో తెలుసుగా. థ్యాంక్ యూ సార్. ఇది సార్ జరిగింది. అవును సార్, మీటింగ్ ఎప్పుడు? What if freedom is misused? Then last steps in freedom without responsibility becomes chaos. Is India truly federal? Yes sir, India is quasi-federal. It has federal features like division of powers, but unitary bias during emergency ensure national integrity. Do you think fundamental rights are absolute? No sir, they are not absolute. Reasonable restrictions are necessary to maintain public orders. How is it possible to study entire constitution in just 2 weeks? Sir, it comes from respect for the constitution and strong dedication. What is your long-term objective in engaging with the constitution and the law? రాజకీయం వల్ల రక్తపు మరకలు పడ్డ రాజ్యాంగాన్ని తుడిచేద్దామనుకున్నాను సార్. Nachavaya, I will ensure you get a seat in one of the best college. Congrats, my dear boy. రాఘవా, ఒక్క నిమిషం. సారీ అయ్యా. పర్లేదు సార్, మీ తప్పు మీరు తెలుసుకున్నారు. ఇన్ని రోజులు కెరీర్ ప్లాన్ లేదు, నాలో ఉన్న ఇంధనానికి ఒక అగ్రవని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇన్ని రోజులు జ్ఞానం ఒక వర్గానికి చెందిందనుకున్నాను, కానీ అది నువ్వు తప్పని నిరూపించు. మరో అంబేద్కర్ తయారవ్వగలడనే నా నమ్మకాన్ని నువ్వు నిజమని నిరూపించాలి. గురువాజ్ఞ.